అందరికీ నమస్కారం. సేవ్ నేచర్ నాగార్జునసాగర్ ఒక భూతల అద్భుతమైన కట్టడం. తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణాదేవిగా వేలాది మంది రైతుల ప్రజల గొంతు తడుపుతున్న కృష్ణమ్మ నాగార్జునసాగర్ 26 గేట్లు పూర్తిగా 2 సంవత్సరాల తర్వాతకి ఓపెన్ చేయడం జరిగింది. మీరు చూసే ప్రదేశాలు చాలా జాగ్రత్తగా వ్యూ పాయింట్స్ మీకు మంచి కనపడే విధంగా వీడియోలు తీయడం జరిగింది. ఈ పూర్తిగా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సాగర్లో అన్ని వసతులు కూడా మనకు ప్రొవైడ్ ఉంటాయి. ఇక్కడ బుద్ధవనం పార్కు ఇక్కడ చాలా ఫేమస్ ఉంటుంది. అదేవిధంగా బోట్ పాయింట్ కూడా మనకుంది. ఎర్లీగా వస్తే అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. రష్ మాత్రం చాలామంది వచ్చారు. ఎందుకంటే అన్ని గేట్లు ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పక్క డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే మనం డ్యామ్కు వెళ్ళే మార్గంలో ఒక పెద్ద చెట్టు కింద చుట్టూ కొండల మధ్యలో నుంచి అడుగు భాగం నుంచి ఒక జలధార మనకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది. అది యానిచ్చి ఆ వాటర్ వస్తున్నది కూడా మనకు అర్థం కాదు. ఖచ్చితంగా ఇది చూడండి. వాటర్ అయితే మేము తాగాం, చాలా బాగున్నాయి. మీరు మీ ఫ్యామిలీతో వస్తే మాత్రం ఖచ్చితంగా స్నాక్స్ వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఖచ్చితంగా ఈ లొకేషన్ మాత్రం మీరు తప్పకుండా వచ్చి చూడండి. మనం డ్యామ్కి దగ్గర ప్రాంతంలో కొద్దిగా హైట్ ప్రాంతంలో ఉంటుంది. ఆంచి నడుచుకుంటూ వస్తే మనకు ఈ ప్రాంతానికి చేరుకుంటాము. ఖచ్చితంగా ఎలో ఉంది. వెహికల్ మాత్రము కొంచెం డిస్టెన్స్లో పెట్టుకొని వస్తే మాత్రము ఖచ్చితంగా వ్యూ పాయింట్ చూడొచ్చు. వీటికి వస్తే మనకు చాలా హ్యాపీగా ఒక పీస్ఫుల్ మైండ్ మనకు కనిపిస్తుంది. డ్యామ్ గేట్లు తీయకుండా కూడా ఇంచి చూసే వ్యూ అనేది చాలా చాలా అంటే చాలా బాగా కనపడుతుంది. ఎవరు కూడా ఈ దృశ్యాన్ని మాత్రం మిస్ కాకండి. 2 సంవత్సరాల తర్వాతకి నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్ చేయడం రైతాంగానికి ఎంత ఆనందం ఉంది. కృష్ణమ్మ పరుగులు ఆ పాల సముద్రంలా ఎలా ప్రవహిస్తుంది చూడండి. డ్యామ్ వెనక భాగము బ్యాక్ వాటర్ అవి నిండు కుండల సాగరు దృశ్యం మనకు కనిపిస్తుంది. అసలు చూడవలసిన వ్యూ పాయింట్. మీరు సాయంత్రం దాకా ఖచ్చితంగా మీరు ఇక్కడ స్టే చేయండి. ఎందుకంటే ఇక్కడ పార్కు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్రదేశం చాలా బాగుంటుంది. ఇది సూర్యుడు అస్తమిస్తున్న సమయం. ఆ కొండల నడుమ కిందికి జాలువారుతూ ఉన్న సూర్యుని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది వ్యూ పాయింట్ కోసం వస్తారు. కాకపోతే ఈవినింగ్ దాకా చూసుకోకుండా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఈవినింగ్ దాకా ఉండండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలు మాత్రం ఇక్కడ చాలా సరదాగా హాయిగా ఇక్కడ ప్లే గేమ్స్ అవి ఉన్నాయి, ఆడుకోవచ్చు. బోట్ పాయింట్ కూడా మనం ఈ కింది నుంచి దిగితే మనకు డిస్టెన్స్లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వస్తే మనకు తక్కువ ధరతోటి టికెట్ కూడా మనకు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చేపల కర్రీ చాలా ఫేమస్, అది కానీ మిస్ కాకండి. చూడు కృష్ణమ్మ పరుగులు చాలా ఆనందం కదా. మనం చూస్తున్న ఈ వ్యూ పాయింట్లో పార్కు పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే గేమ్స్ ఉన్నాయి. అదేవిధంగా స్టే చేయడానికి ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. ఆనాడు డ్యామ్ నిర్మించే క్రమంలో ఆనాటి ఫొటోస్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఎవరు మిస్ కాకండి. సేవ్ నేచర్. థ్యాంక్ యూ వాచింగ్.